సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు బిఎంసీ ఫిల్టర్ బయటకు తీసేసి దాని ప్లేస్లో స్టాక్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేద్దాం. స్టాక్ ఫిల్టర్తో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. నేను స్టాక్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 10-15 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఈసీయూ ఈ స్టాక్ ఫిల్టర్కి ఆప్టిమైజ్ చేసుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది. సో నేను ఒక 10-15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ టెస్ట్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి స్టాక్ ఎయిర్ ఫిల్టర్తో 0 నుంచి 100 వెళ్ళడానికి 8 సెకండ్స్ పడుతుంది. కానీ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్తో 0 నుంచి 100కి జస్ట్ 6 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఏంటి జస్ట్ 2 సెకండ్స్ అని అనుకోవద్దు, మనకు ఆ 2 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కావాల్సిన సెకండ్స్ కాదు ఫ్రెండ్స్. మీరు టాకోమీటర్ అబ్జర్వ్ చేస్తే 0 నుంచి 100కి వెళ్ళడానికి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ 7500 ఆర్పిఎం దాకా తీసుకెళ్లాల్సి వస్తుంది ఇంజన్ని. చాలా ఎక్కువ యాక్సిలరేటర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ జస్ట్ 6000 ఆర్పిఎంలోనే మనకి బండి అయితే 100కి ఈజీగా రీచ్ అయిపోతుంది. బండికి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మనం 100కి ఈజీగా తీసుకెళ్ళగలుగుతున్నాం. సో అదే మెయిన్ బిఎంసీకి అడ్వాంటేజ్. ఎందుకంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇది పేపర్తో చేసిన మెటీరియల్ కాబట్టి ఎక్కువ ఎయిర్ ఇది తీసుకోదు ఫ్రెండ్స్. ఎక్కువ ఎయిర్ తీసుకోకపోవడం వల్ల ఇంజన్లోకి ఎక్కువ ఎయిర్ వెళ్ళదు. సో కంబషన్ అంత స్ట్రాంగ్గా జరగదు లోపల. అందుకనే మనం ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇంజన్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్తో డిజైన్ చేస్తారు అండ్ మోర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్టర్స్ కాబట్టి ఎక్కువ ఎయిర్ని తీసుకుంటుంది. ఎక్కువ ఎయిర్ ఇంజన్లోకి వెళ్ళడం వల్ల ఆ కంబషన్ ఛాంబర్లో కంప్రెషన్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి యాక్సిలేటర్ చాలా క్విక్ అనిపిస్తుంది. సో అది మెయిన్ అడ్వాంటేజెస్ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్స్లో. మనకి ఎక్కువ ఎయిర్ తీసుకోవడం వల్ల ఇంజన్ స్ట్రెస్ ఫీల్ అవ్వదు. లో ఆర్పిఎమ్స్లో చాలా ఫాస్ట్గా హై స్పీడ్స్ రీచ్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ స్టాక్ ఎయిర్ ఫిల్టర్తో కంపేర్ చేస్తే బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ బాగా ప్యూరిఫై చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మల్టీ లేయర్స్ ఇందులో ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్ని ఇది ప్యూరిఫై చేసి ఇంజన్లోకి పంపిస్తుంది. సో క్లీన్ ఎయిర్ ఇంజన్లోకి వెళ్ళడం వల్ల ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి. సో ఇంకొకటి ఏంటంటే, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల మనం ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండట్లేదు కాబట్టి ఇంజన్ మీద చాలా స్ట్రెస్ తగ్గుతుంది. సో దానివల్ల మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ స్టాక్గా బండి ఎలా వచ్చిందో అలా మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి మరి బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే ఫ్రెండ్స్. మీరు ఎంత స్టాక్గా బండి మెయింటైన్ చేసినా బండిలోకి అయితే ఎయిర్ నీట్గా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఏంటంటే మీరు ఇది బిఎంసీ నుంచి వచ్చే ఫుల్ పవర్ మీరు ఎంజాయ్ చేయలేరు. జస్ట్ 15%, 10% మాత్రం ఈ బిఎంసీ పవర్ మీరు ఫీల్ అవుతారు. దీని ఫుల్ పవర్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం దీన్ని పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళే ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది కోడ్ 6, స్టేజ్ 1, స్టేజ్ 2 ఇలా పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకైతే ఇది కంప్లీట్ యూస్ఫుల్. ఇది వాళ్ళు మాత్రమే ఈ బిఎంసీ ఫుల్ పవర్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా ఈసీయూస్ని ట్యూన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఎయిర్ తీసుకుంటుంది ఇంజన్. సో ఇంజిన్ ఎంత ఎక్కువ ఎయిర్ తీసుకున్నా మనకి ఫిల్టర్ అది ఇచ్చేలా ఉండాలి. సో ఈ బిఎంసీ ఫిల్టర్ ఎంత ఇంజన్ ఎయిర్ తీసుకున్నా ఇది దానికి తగ్గట్టు డిజైన్ చేశారు కాబట్టి మీరు పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ బిఎంసీ ఫిల్టర్తోనే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.